నుండి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సంగతిని నేర్చుకుందాం. కారణం ఏమిటంటే ఈ పత్రిక అంతా కూడా వివరించడానికి టైం లేదు కాబట్టి ఏ అధ్యాయంలో ఏముందో కనీసం ఆ ప్రత్యేకమైన వాక్యం మీద దృష్టి పెట్టి ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుండి నేను చదువుతున్నాను. తెలిసిన వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు, ఆ అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో మన థీమ్ అది, అంటే మన ప్రధాన అంశం మనల్ని పిలిచిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకే దీవించి ఆశీర్వదించింది కాక. చిన్న ప్రార్థన చేసుకుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఉదయ కాలంలో మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2 దినాల సభలు ప్రారంభ కొడుకులోనికి మీ దాసులు మేము నడిపించారు. మీ దాసుల ద్వారా ఇచ్చిన మంచి వర్తమానం బట్టి స్తుతిస్తున్నాం. తమ్ముడు వినీల్ని బట్టి స్తోత్రాలయ్యా. మీ సేవకుడికే పిలిచారు, మీరు ఉపయోగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నా పరిశుద్ధులు పెద్దలు వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా గణపరిచి హెచ్చించమని యేసుక్రీస్తు నామములు స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదర సోదరులారా, ఒక 35 మినిట్స్ తమ్ముడు ఇని చెప్పాడు. ఈ టయాన్ని ముగించమన్నాడు కాబట్టి నేను ఆ టయాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను ఎక్కువ సమయం తీసుకుంటే తమ్ముడు వినీలు ఎక్కడున్నా తెలియదు, కానీ ఎక్కడున్నా సరే చేయాలనుకున్నాను, నేను ముగించేస్తాను. ఓకే, తమ్ముడు వినీలు ఎక్కడున్నా వాళ్ళ తెలియదు. ఓకే, రైట్, ఓకే. సో కాబట్టి ఎక్కువ టైం తీసుకుని ఈ యొక్క ఉదయకాల క్లాస్లో సరే, ఈ పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయాల్లో పిలుపుని గురించి ఎక్కువగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పేతురు పత్రికలోకి వెళ్ళకముందు పేతురు జీవితంలో ఒక 3 విషయాలు జస్ట్ ఒకటికలాగా జ్ఞాపకం చేసుకొని నేను వెళ్తాను. జస్ట్ మీ ముందు ఉంచుతాను. మొదటిది పేతురు పిలువబడుట. సో ప్రభు పేతురుని పిలిచాడు. ఎందుకు పిలిచారో కారణాలు కూడా చూద్దాం. అది మొదటిది. రెండవది పేతురు పడిపోవుట. పేతురు పడిపోయాడు. ఒక విశ్వాసి ఎలాగ పడిపోతాడో అందుకు పేతురే ఒక ఉదాహరణగా చూపించాడు. మూడవది పేతురు పునరుద్ధరింపబడుట లేదా పేతురు తిరిగి వచ్చుట. పడిపోయిన విశ్వాసి అక్కడే ఉండకూడదని దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. కాబట్టి మూడవది పేతురు తిరిగి వచ్చుట లేదా పునరుద్ధరణ జరుగుట. నాలుగవది పేతురు రాయుట. సో పేతురు 2 పత్రికలు రాశాడు. మన ఆత్మీయ మేలు కోరి మన యొక్క విశ్వాస భక్తి జీవితాన్ని స్థిరపరచడానికి 2 పత్రికలు రాశాడు. కాబట్టి ఈ ఉదయకాల క్లాస్లో ఈ 4 విషయాలు జస్ట్ అలా జ్ఞాపకం చేసి దాటి వెళుతాను. చెప్తామా? ఒకటి పేతురు పిలువబడుట, రెండవది పేతురు పడిపోవుట, సో మూడవది పేతురు పునరుద్ధరింపబడుట, నాలుగవది పేతురు రాయుట. ఏమా గుర్తుందా? చెప్పండి, గుర్తుందా లేదా? సో అంశంలో గుర్తుండకపోవచ్చు, కానీ కనీసం ఈ 4 ముక్కలు మీ మనసులో స్థిరపడాలని ప్రభునందు నేను మిక్కిలి నమ్మికగా జీవిస్తున్నాను ఇక్కడ. సరే, మొదటిదిగా దేవుడు పేతురుని ఎందుకు పిలిచాడు? లేదా ఇందాక తమ్ముడు భవానీ శంకర్ మాట్లాడుతూ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు లేదా దేవుడు మనల్ని రక్షించాడు
దేవుడు ప్రతి విశ్వాసిని లేదా ప్రతి దేవుని బిడ్డను దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? పేతుని పిలిచిన దేవుడే నిన్ను నన్ను పిలిచాడు. పేతును రక్షించిన దేవుడే నిన్ను నన్ను రక్షించాడు. కారణాలు ఏమిటో విశ్వాసం ఎరిగి ఉండాలి, తెలిసి ఉండాలి. తెలియకుండా సాధారణంగా ఇలాగ ఉంటే పెద్దగా ఆత్మీయ పరిపక్వతలోనికి రాలేవు, లేదా ప్రభు యొక్క సామీప్యతలోనికి రాలేవు, లేదా ప్రభు యొక్క వాక్యంలో ఎదగలేవు. కాబట్టి ప్రతి విశ్వాసి అది తెలుసుకోవాలి. ఎందుకు పిలిచారు, దాని వెనుక ఉద్దేశం ఏమిటి, దాని వెనుక ఆలోచన ఏమిటి? 3 విషయాలు చూద్దాం పిలుపులో. ఎందుకు దేవుడు పిలిచాడు పేతురునైనా నన్నైనా. మార్క్స్ వార్త 3వ అధ్యాయం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం. త్వరగా వెళ్ళిపోదాం, టైం లేదు కాబట్టి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం వచనం 11వ వచనం చదువుదాం. అపవిత్రాత్మలు పట్టిన వారు, లేదా 13 చదివాను, 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా. స్లో చదువు, కోరమాండల్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళదు. ఓకే రైట్, స్లో వెళ్ళి ఎందుకంటే అందరు ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలగా వారు ఆయన యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉన్నట్లు. అది ఇంపార్టెంట్. దేవుడు వాళ్ళు ఎందుకు పిలిచాడంటే, ఒకటి తనతో ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటంటే మనము దేవునితో సహవాసం చేయాలి. అమ్మా చూస్తున్నారా, వింటున్నారా? బయట ప్రభువు ఈ లోకంలో మనం ఎందుకు పిలిచాడు, ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి? విశ్వాసి ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి. అనగా తనతో ఉండుటకు మాట చూడండి, తనతో ఉండుటకు. లోకముతో ఉండడానికి పిలవలేదు నిన్ను, లోకముతో కలిసి జీవించడానికి పిలవలేదు. తనతో మాట ఇంపార్టెంట్. తనతో, ఎవరితో? ప్రభుతో ఉండాలి. ఎన్నేళ్ళే రక్షింపబడి, ఎంతకాలమైంది బాప్తిసం తీసుకొని? ప్రభుతో మనం లేవు ఉన్నామని భావిస్తాం, కానీ ప్రభు మనతో ఉండాలి, మనం ప్రభుతో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది విశ్వాసులు ప్రభుతో లేకపోవటం ద్వారా ఆ సహవాసంలో సన్నగిల్లారు. ఎందుకు ప్రభుతో మనం ఉండాలి? రీజన్ ఎందుకు? ప్రభుతో ఎందుకు ఉండాలి? ప్రభు ఉద్దేశం ఏమిటి? ప్రభు యొక్క ఆలోచన ఏమిటి? ప్రభు యొక్క తాత్పర్యం ఏమిటి? సో యోహాను సువార్తలో మన ప్రభువు తరచుగా మాట్లాడుతూ ఒక మాట పదే చెప్పాడు. నేను తండ్రి ఏకమై ఉన్నట్లు. అమ్మాడు, నేను తండ్రి ఏకమై ఉన్నట్లు. కాబట్టి వారిద్దరు కలిసి ఉన్నారు. అమ్మాడు, తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు, దేవుని వన్ అన్నాడు. ఒకటే తండ్రితో కలిసి ఉన్న కుమారుడితో కలిసిన తండ్రి. సో ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ప్రభు ఎందుకు పిలిచాడంటే తనతో. సో దాని అర్థం ఏమిటంటే దేవునితో సహవాసం చేయాలి. చాలామంది విశ్వాసులు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, ప్రభుత్వంలో కడగబడ్డారు, కానీ దేవునితో సహవాసం లేనివారు. ఏమైంది? ఎందుకు దేవునితో సహవాసం చేయట్లేదు? దేవునితో ఎక్కువగా కాలం గడపట్లేదు? ఎందుకు దేవుని సన్నిధానంలో ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతున్నావు? సో రీజన్ ఎదుర్కోవాలి, కారణం ఎదుర్కోవాలి. కానీ ప్రభు కోరిక, ప్రభు ఉద్దేశం, ప్రభు ఆలోచన తనతో అదేనా కోరిక. సో 12 మంది శిష్యులు తనతో ఉండాలి. 70 మంది శిష్యులు తనతో ఉండాలి. కాబట్టి ఆయన నమ్మిన ప్రతి విశ్వాసి తనతోనే ఉండాలి. సో దాని అర్థం ఏమిటంటే తనతో అనగా ఆయన అధికారం కింద ఉండాలి. హలో విశ్వాసి పరిశుద్ధులారా, తనతో అంటే అర్థం ఏమిటంటే ప్రతి విశ్వాసి తన అధికారం అనగా ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. ఉన్నారా? నీ మీద ప్రభు అధికారం ఉందా? ప్రభు ఈ
ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఆయన విడిపించినప్పుడు, లేదా ఐగుప్తును విడుదల చేసినప్పుడు, ఆ సీనాయి కొండ దగ్గర దేవుడు సంవత్సరం పాటు నిలబెట్టాడు వారిని. కారణం, వారితో సహవాసం చేయాలి. దేవుని కోరిక, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని ఆలోచన. ఆదిలో నుండే దేవుడు తన ప్రజలతో సహవాసం. దేవుని అధికారం కింద దేవుని ప్రజలు ఉండాలి. దేవుని నియంత్రణ కింద దేవుని ప్రజలు ఉండాలి. దేవుని పెత్తనం కింద దేవుని ప్రజలు ఉండాలి. మనము మన కుటుంబాలు, మన సంఘాలు దేవునితోనే ఉండాలి. ఉన్నావా? మన మీద అధికారం ఉందా? మన కుటుంబం మీద, మన వ్యక్తిగత జీవితం మీద, మన సంఘాల మీద దేవుని అధికారం ఉండాలి. దేవుని అధికారం ఉండాలి. అందుకనే పిలిచాడు దేవుడు నిన్ను నన్ను తనతో ఉండడానికి. సో మొదటిది దేవునితో సహవాసం చేయడానికి పిలిచాడు. అందువల్లే మనం ఎరిగిన మాట చదువుదాం. ఎరిగిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు. అమ్మా అయ్యా, పిలిచిన దేవుడు దేనికి? కుమారునితో సహవాసం చేయుటకు, కుమారునితో ఉండుటకు. అదే ఉండుటకు మనం పిలిచిన దేవుడు మనల్ని పిలిచాడు. ఆ స్పర్శనికి ఉండాలి తమ్ముడు, చెల్లి, అమ్మా. ఆ భావజాలాలు ఉండాలి. దేవుడు పిలిచాడు. టీవీ దగ్గర సీరియల్ చూడడానికి కాదు. హలో, టీవీ దగ్గర సినిమా చూడడానికి కాదు నేను పిలిచింది. దేవుడు మనల్ని పిలిచింది సంఘంలో తగాదాడానికి కాదు. నెవర్ బ్రదర్. దేవుడు మనల్ని పిలిచిన పర్పస్ ఒకటే, తన కుమారునితో సహవాసం. ఇది ప్రక్కన పెట్టాం. దీన్ని తోసేశాం. దీని గురించి ఆలోచన లేదు. దేవుని కుమారునితో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నావు? 200 సంవత్సరాల శతాబ్ది బ్రదరన్ ఉద్యమంలో చేర్చబడిన జార్జి ముల్లర్ గారు, ఏ గ్రేట్ మ్యాన్, గొప్ప నాయకుడు బ్రదరన్లో, గొప్ప ప్రార్థనాపరుడు. ఈ తరాల లేరు. బ్రదరన్ ఉద్యమము నీరు గారిపోయింది. కారణం, ఆ తరము లేదయ్యా, తరము లేదు. ఓడిపోయిన తరంలో ఉన్న బ్రదరన్లో గెలిచిన తరం వేరు. 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ప్రకాశం జిల్లాలో దేవుడి విప్లవ జ్వాలలు, బ్రదరన్ ఉద్యమాలు అలాగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు అలాంటి నాయకులు సంఘాలు లేరు. జార్జి ముల్లర్ గారు దేవుని చేత పిలవడిన వ్యక్తి. 24 గంటల్లో 14 గంటలు దేవునితో సహవాసం చేసేవాడు. ఎన్ని గంటలు? 14 గంటలు దేవునితో సహవాసం చేసేవాడు. దేవుడితో ఏకాంతంగా మాట్లాడేవాడు. దేవుడితో ఏకాంతంగా ముచ్చటించేవాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు, వినండి, తన కుమారునికి సహవాసంకు పిలిచిన దేవుడు, కుమారునితో సహవాసం, తనతో ఉండాలా. ఎంత ఆశ! ఒక ప్రశ్న వేస్తున్నాను. సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఈ ఉదయకాలంలో ప్రభుతో సహవాసం చేసి ఇక్కడ వచ్చావా? గుండె మీద చేసుకుని చెప్పగలుగుతావా? అయ్యా, ప్రభుతో సహవాసం చేసి ప్రభుతో మాట్లాడొచ్చాను ఇక్కడికి నేను ఆయన వాక్యం వినడానికి. ప్రభువా, సమూయేలులాగా నీవు నాతో మాట్లాడు ప్రభువా. వచ్చారు ఎవరైనా ఇక్కడ? నిజమే. ఆ భావజాలాలతో వచ్చామా? ఆ ఉద్దేశాలతో వచ్చామా? మనతోనే మాట్లాడుతున్నాడు. పేతురుని పిలిచిన విధానం, నన్ను పిలిచిన విధానం, తనతో సహవాసం చేయటం చాలు. రెండవది, ఎందుకు పేతురుని పిలిచాడు? ఆయన కారణాలు ఏమిటి? రెండవది, యోహాను సువార్త 21వ అధ్యాయం వచనం 22వ వచనం.
యేసు 21:22 నేను వచ్చు వరకు నేను వచ్చు వరకు అతడునుట నాకు ఇష్టమైతే అతడిన్నుట నాకు ఇష్టమైతే అది నీకేమి అది నీకేమి నీవు నన్ను వెంబడించు నీవు నన్ను వెంబడించు అని ప్రభువు పేతుని పిలిచిన విధానం. పేతురు మననితోనే మాట్లాడుతున్నాడు. నీవు నన్ను వెంబడించుము. అతనితో నీకేం పని? అలా వాయినారు ఇక్కడ అవునా? ఆ సంఘంతో నీకేం పని అయ్యా? నీకేం పని? అద్దెంకితో నీకేం పని? ఒంగోలుతో నీకేం పని? దేవుడు పడితే నీకేం పని అయ్యా? నీకేం పని? ఎందుకు ఏలు పెడుతున్నావు? ఎందుకు ఏలు పెడుతున్నావు నీవు? హలో, దేవుడు మనతోనే మాట్లాడు. అమ్మా వినడు. ఆమెతో నీకేం పని అమ్మా? ఆమె కుటుంబంలో ఏలు పెట్టడానికి అసలు ప్రభువుని ఎందుకు పిలిచారో ఆ విచక్షణ కోల్పోయా. ఈ లాస్ట్ అవర్ కాన్షియన్స్. విచక్షణ విన్నామా? నేను బాగా వినండి. పక్కింటి వారితో నీకేం పని? పేద ప్రభు ఇతని గురించి ఏమనుకో అరే బాబు విను బాబు, అతనితో నీకేమి పని? నేను పిలిచింది దేనికో అర్థం చేసుకో. నేను పిలిచింది గ్రహించు. తమ్ముడు, అమ్మా పెద్దలారా చిన్నలారా కూర్చున్న వాళ్ళరా, పక్కింటి వారితో మనకు పని లేదు. తోటి సహోదరితో పని లేదు మనకు. తోటి పని లేదు మనకు. ప్రభువును పిలిచింది నీవు వచ్చి నన్ను వెంబడించు. ఫాలో మీ. చాలా మంది సేవకులు, విశ్వాసులు, పెద్దలు చేసే పొరపాటు ఏమిటంటే పక్కోడి దాంట్లో వేలు పెడతాం. మనం ఏం పెడతాం? ఎంత శ్రద్ధగా వేలు పెట్టి ఆలకించడానికి ఇష్టపడతాం. ప్రభు నన్ను పేతురు నేను పిలిచింది ఒకటే దాన్ని పిలిచాను. నాతో ఉండాలని నా ఆశ, అదే నా కోరికది. ప్రభు చెప్పాడు పేతురుతో. రెండవది, నీవు నన్ను వెంబడించాలా. బహుశా పేతురు తన పత్రికలో ఇదే చెప్పారు. మనందరూ బాగా తెలుసు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయారు. మీకు మాదిరి ఎగ్జాంపులరీ ఒక ఉదాహరణ పెట్టాడు. దేనికి? మీరు ఆయనను వెంబడించాలి. మీరు ఆయన వెంబడించాలి. దేనికి? ఈజ్ ఎగ్జాంపులరీ. మాదిరిగా ఉన్నాడు. చూస్తారా? నా వైపు ఒకసారి చూస్తారా? యూదులు యేసు ప్రభుత్వం మాట్లాడేటప్పుడు చూద్దాం. అందరూ చూడండి. యోహాను సువార్తలో అపోస్తులతో ఒక మాట్లాడాడు. ఇటు బాగా చూడండి. ఒక మాట అన్నాడు, అపోస్తులరా ఈ లోక అధికారి వస్తున్నాడు. అధికారి అక్కడ ఏమన్నాడు ఆయన? చెప్పరే, ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదు. ఏమన్నాడు? ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం లేదు. జేఎన్వి ట్రాన్స్లేషన్ బైబిల్ ఎలా ఉంది? ఇటునండి. ఈ లోక అధికారి వస్తున్నాడు కాబట్టి బాగా వానికి సంబంధించినది నా శరీరంలో ఏది లేదన్నాడు. ఎవరికి సంబంధించింది? ఎవరు వాడు? సాతానుకు సంబంధించినది ఏది కూడా అపోస్తులారా ఈ శరీరంలో లేదు. పేతురు నీకేమి పని ఏమిటి? నీకేం పని ఏమిటి? నీవు నన్ను వెంబడించు పేతురు. ఇప్పుడు రాస్తున్నాడు తన అడుగుజాడలో, ఎగ్జాంపులరీ, తన అడుగుజాడలో ప్రేమిశ్వాసి. నిజమేనా? ప్రభుని వెంబడిస్తున్నావా? గొర్రెలు కాపని వెంబడించినట్టుగా, సైన్యాధ్యక్షుని వెంబడించినట్టుగా మనం ప్రభుని ఎంతవరకు వెంబడిస్తున్నాం? ప్రభుని ఎంతవరకు అనుసరిస్తా ఉన్నాం? సో పేతుని పిలిచిన 2 విధాలు. ఒకటి తనతో సహవాసం చేయుటకు, మూడవది తను వెంబడించడానికి పిలిచాడు. ఇక మూడవదిగా యోహాను సువార్త. డిఫరెంట్గా ఒక మాట చదివి వెళ్ళిపోతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. త్వరగా, టైం లేదు, త్వరగా. 1వ అధ్యాయం 37వ వచనం.
37. అతడు చెప్పిన మాట అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసుని వెంబడించి యేసు వెనుకకు తిరిగి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి మీరేమి మీరేం వెతుకుతున్నారు అని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము వచ్చి చూడుడి. మూడవది ఎందుకు పిలిచాడు? ఆయన కూర్చుండి నేర్చుకోవడానికి పిలిచాడు. 3 things కదా ప్రభు ఎందుకు మనం పిలిచాడు? తనతో సహవాసం చేయడానికి పిలిచాడు. రెండవది తనను వెంబడించడానికి పిలిచాడు మనల్ని. మూడవది తనతో కూర్చుండి అని చెప్పే మాటలు నేర్చుకోవాలి. ప్రభు అందుకొరకే పిలిచాడు మనల్ని, అందుకొరకే ఆహ్వానించాడు. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? అర్థం చేసుకో అమ్మ అర్థం చేసుకో. ప్రభుతో గంటలు సహవాసం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. జార్జ్ ముల్లర్ లాగా భక్సింగ్ గారు కూడా నేను చదివిన చరిత్రలో 24 గంటలు 18 గంటలు దేవునితో సహవాసం చేశాడు. అమేజింగ్ బ్రదర్, ఎంత ఆశ్చర్యం. అందువల్లే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో సంఘాలు విస్తరింపజేశారు. దైవ జనుడైన భక్తసి కాలం 18 గంటలు దేవునితో సహవాసం 18 గంటలు దేవునితో మాట్లాడే దైవజనుడు నేటి బ్రదర్ అయిన సంఘాల్లో ఉన్నారా? ఈ శతాబ్ది 200 సంవత్సరాల బ్రదర్ ఉద్యమంలో ఏమి నేర్చుకున్నారు? దైవజనుడు మన ప్రాంతానికి చెందిన జి రాజారావు గారు ఏ రాత్రైనా దేవునితో గంటలు మాట్లాడేవాడు కదా. దైవజనుడు ప్రభుదాస్ గారు గంటలు దేవునితో మాట్లాడేవాడు. ఎస్ఆర్ గారు దేవునితో మాట్లాడేవాడు కాదా? నాటి దైవజనులు లేరు. తిమోతి పాట పాడుతున్నాడు. నిజమే, ఆ పాట తిమోతి అందరికి అనుసరిస్తున్నాడు నాకు తెలియదు. పాఠం కంటే అనుసరించడం ముఖ్యం తమ్ముడు, అది ముఖ్యం తమ్ముడు తిమోతి. దైవజనులు లేరు వారి నిత్యత్వంలో చేర్చబడ్డారు. ఈ శతాబ్ది 200 సంవత్సరాల బ్రదర్ ఉద్యమంలో ఉన్న మనము నీవు నేను ఎందుకు రావట్లేదు తమ్ముడు? పెద్దలారా, సేవకులారా, కారణం దేవునితో సహవాసం తెగిపోయింది. మనకు ప్రభుని వెంబడించట్లేదు. చెల్లి తమ్ముడా, వెంబడలేదు. మూడవది ప్రభు దగ్గర నేర్చుకోవట్లేదు. ప్రభుతో కూర్చోవట్లేదు. మనం కూర్చోవట్లేదు. ప్రభు దగ్గర కూర్చోవట్లేదు. ఎన్ని గంటలు కూర్చున్నారు? 1 గంట కూర్చుంటే అమ్మో ఏదో టైం అయినట్టుగా హడావుడి చేస్తున్నాం. మనం 1 గంటే సెల్లులో 4 గంటలు వాట్సాప్లో ఉంటాం, 1 గంట ప్రభుత్వం ఉంటాం. ఎంత విచారకరం. పేతుని ఎందుకు పిలిచాడో ప్రభు చెప్పాడు. నమ్మా ఎందుకు పిలిచాడో? 1 తనతో సహవాసం చేయుటకు, తను వెంబడించుటకు, తనతో కూర్చుండి ఆ ప్రభుని నేర్చుకోవాలి. ఇందాక దైవజనుడు భవానీ శంకర్ గారు మాట్లాడుతూ ఆ పెంతెకోస్తు దినమున 3,000 ఆత్మలు పొడబడాలి. ప్రభులోకి రావాలి అంటే ఒక దైవజనుడు దేవునితో ఎన్ని గంటలు కాలం గడపాలా కదా? ఇన్ని ఏళ్ళు సేవ చేస్తున్న ఒక ఆత్మ రావట్లేదు. కారణం ఇన్ని ఏళ్ళు దేవునితో సరిగా ఆరాధనకు వస్తున్నావు, నీ భర్త రక్షింపబడలేదు. అమ్మా, నీ పిల్లలు ఇంకా తాగుబోతులుగా ఉన్నారు. ఎవరు కారకులు? ప్రభుత్వం మనకున్న సహవాసం వేరుగా ఉంది. ఉన్నావు, ఏదో వస్తున్నా పోతున్నా సంఘానికి, ఏదో అవసరంతో ప్రభుని వెంబడిస్తున్నావు, ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకోవట్లేదు. సో మొదటిది పేతుని పిలిచిన ఉద్దేశంలో దేవుడు చెప్పాడు, లేదా ప్రభు చెప్పాడు. రెండవది ఇలాంటి పేతురు ఎలా పడిపోయాడో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం చదువుదామా? 42వ వచనం లేదా
క్షమించండి, 41 చదివాను. 41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటే అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చి మెస్సియాను మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూచి ఎవరి వైపు చూచి ఎవరైపు చూచి మీ బైబిల్ చెప్పండి. ఎవరైపు చూచి పేతురు వైపు చూచి ఏమన్నాడు చదివానా? నీవు యోహాను కుమారుడైన సీమోనువి నీవు కేఫా అనబడదు చెప్పాను. కేఫా అను మాటకు రాయి అనే అర్థము. సో 2 పేర్లు ఉన్నాయి పేతురికి. ఏ పేర్లు ఉన్నాయి? సింపుల్ గా చెప్పండి. కేఫా ఒకటి, రెండవది పేతురు అనుకుందాం. రైట్. సీమోను పేతురు అనుకుందాం. రైట్. ఒకటి కేఫా, రెండవది సీమోను పేతురు. ప్రభుతో ఇంత మంచి సహవాసం కలిగిన పేతురు, బైరమ్మ వినండి, ప్రభుని వెంబడిస్తున్న పేతురు లేదా ప్రభు దగ్గర నేర్చుకున్న పేతురు ఎలాగా కింద పడిపోయాడు, కానీ ఆత్మీయంగా ఎందుకు దిగజారిపోయాడు? అమ్మా, నేటి సంఘాలలో సేవకుడు పాపములో పడిపోయిన వారిని చూస్తున్నాడు. వింటున్నారా? పెద్దలు పడిపోయారు పాపములో, విశ్వాసులు కూడా పడిపోయారు. ఎందుకు మనం పడిపోతాం? ఎందుకు ప్రభు నుండి మనము వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నాం? ఎందుకు యాక్చువల్ పడిపోవడానికి కారణం ఏమిటి? పేతురు ఎలా పడిపోయాడు? పేతురుకి 2 మాటలు చెప్పాడు ప్రభు. నీవు కేఫా అన్నాడు. సో కేఫా అనే దానికి అర్థం ఏమిటంటే ఇసుక. ఇసుక. కేఫా అంటే అర్థం ఏమిటంటే ఇసుక. పేతురు అంటే రాయని అర్థం. అర్థమేదా? అంతేనా? కేఫా అంటే అర్థమైంది ఇసుక. పేతురు అంటే రాయి. బండ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. పేతురు బండ కాదు. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అమ్మ బాగుండండి. పేతురు అని కేఫా అనగా ఇసుక, పేతురు అనగా రాయి. ఎందుకు పేతురుని అని మొత్తం నీవు కేఫా అనబడదు. సింపుల్గా ఈ ఇసుక ఎలాగ తయారవుతుందంటే రాయి నుండి ఇసుక తయారవుతుంది. అవునా కదా? చెప్పరే, ఎలా తయారవుతుంది? రాయి నుండి ఇసుక తయారవుతుంది కానీ ఇసుక నుండి రాయి తయారవుతుంది కాదు. కాబట్టి పేతురు నువ్వు కేఫా. ఈ ఇసుకను మన చేతిలో పట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? నువ్వు జారిపోతా పేతురు. కేఫా విని అమ్మమ్మ వినండి. చాలా మంది విశ్వాసులు జారిపోతున్నారు. కూర్చుని జారిపోయాయి. ఇక్కడ ఎలా జారిపోయాడు పేతురు? జస్ట్ నాకు ఇవ్వబడిన సమయంలో ఇక 5 నిమిషాలు 1:30 క్లోజ్ చేయమన్నాడు. నేను గబగబా ఎలాగ జారిపోయాడు పేతురు, కారణాలు ఏమిటి అని చూస్తే ఎలా జారిపోయాడు? ఒక సేవకుడైనా, ఒక సంఘ పెద్ద అయినా, ఒక విశ్వాస అయినా ప్రభుకి ఎలాగ దూరమవుతారో చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27వ వచనం 14:27. అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతర పడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదురు. గొర్రెలు చెదిరిపోవుని రాయబడినట్టు కదా. అయితే నేను లేచిన తరువాత వచ్చిన అక్కడ పక్కన 29 చదువు. పేతురు అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. అక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ మీ కాంటెస్ట్ అర్థం కదా. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? చూడండి, జకర్యా గ్రంథంలో ఉన్న సంగతిని ప్రవచిస్తున్నాడు ఆయన. కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోరు. పేతురు గురించి మాట్లాడేది అక్కడ. పేతురు గురించి మధ్యలో పేతురు జోక్యం చేసుకున్నాడు. ఏమన్నాడు? మీకు అర్థమైంది అక్కడ? ఏమన్నాడు? అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడి. కారణం పడిపోవడానికి మొట్టమొదటి సంగతి ఏమిటంటే 11 మంది సైలెంట్ ఉన్నారు. పేతురు మాట్లాడుతున్నారు. పేతురులో గర్వం ప్రారంభమైంది.
ఏం ప్రారంభమైంది చెప్పరే? ఏం ప్రారంభమైంది? అవునా కదా? సోదరులారా వినండి, సోదరులు వినండి బాగా. మన పతనానికి అదే కారణం. తమ్ముడు మనం వినండి. ఒక ఆయన ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో 66 గ్రంథాలను వివరించే మొగోడు ఎవడైనా ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ అన్నాడు. దేవుడి ఇంట్లో కూర్చోబెట్టాడు ఆ వ్యక్తిని. హలో వినండి. నేను లేకపోతే సంఘం నడుస్తుందా? హలో నీది కాదు, నీ అప్పది కాదు అది. నేను లేకపోతే సంఘాన్ని ఎలా నడిపిస్తావు నేను చూస్తానంటున్నావు. ఓహో, నీ పతనానికి అదే కారణం. తమ్ముడు. చాలా మంది సేవకులు, పెద్దలు, విశ్వాసులు అక్కడే పడిపోయిన జీవితాలను చూస్తున్నా నేను. ఎంతమంది సేవకులు, ఎంతమంది పెద్దలు, ఎంతమంది విశ్వాసులు.